హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసేసి ఏంటంటే వెయిట్ లాస్ జర్నీ అండి. నా వెయిట్ లాస్ జర్నీ అంటే ఈ జర్నీలో నేను ఎలా తగ్గాను అన్నది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి. స్టార్టింగ్ వచ్చేసేసి ఏంటంటే నేను చాలా సన్నగా ఉండేదాన్ని. 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్లు అయితే నన్ను చూసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ చేసే సమయానికి కూడా నేను వెయిట్ చాలా తక్కువ ఉన్నాను. వాళ్ళైతే ఏమన్నారంటే బ్లడ్ సరిపోదు కాబట్టి మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, వెయిట్ పెరగాలి అని చెప్పేసి అన్నారు. ఆ వెయిట్ పెరగడం కోసం అని చెప్పేసి నేను హెల్తీ ఫుడ్ తీసుకోవడం జరిగింది. నాకు ఆపరేషన్ జరిగే టయానికి 69 kgs అయితే నేను పెరిగాను. పెరగడం వల్ల నాకు ఆపరేషన్ అయితే జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, మనకి బలం రావటానికి, ఆ కుట్లు అనేవి మానటానికి నాన్ వెజ్ అనేది ఎక్కువ తింటాము. నాన్ వెజ్ ఎక్కువ తింటాము, మిల్క్ తాగుతాము. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ వెయిట్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. నేను ఎక్కువగా నాన్ వెజ్ అంటే మటను, కైమా అలాంటివి ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఎక్కువ పాలు తాగడం అలా అలవాటు చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే 3 monthsలోనే 80 kgs దాకా నేను పెరిగిపోయాను. నన్ను చూసిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత లావ్ అయిపోయావు, చాలా సన్నగా ఉండేదానివి, ఇంత లావ్ అయిపోయావు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. నన్ను నేను చూసుకున్నా కూడా చాలా లావుగా అనిపించేదాన్ని. నాకు అసలు అంటే అంతకుముందు నేను యూస్ చేసిన డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ ఏమీ సరిపోయేవి కావు. నేను కొత్తగా మళ్ళీ అవన్నీ కుట్లోకి తీసుకోవడం లేకపోతే కొత్తవి కొనుక్కోవడం అలా జరిగింది. 3-4 months అంటే 6 months దాకా నేను అలాగే చాలా వెయిట్ పెరిగిపోయాను అనమాట. అలా చాలా వెయిట్ పెరగడం వల్ల ఏంటంటే నాకు సడన్గా మోకాళ్ళ నొప్పులు రావటం, అరికాళ్ళ నొప్పులు రావటం, కింద కాలు పెట్టలేని పరిస్థితి అనమాట. కింద కాలు పెడితే మడాల పోట్లు రావటం అలా అనిపించేది. కొంచెం దూరం నడవంగానే నాకు ఆయాసం లాగా అనిపించడం, బ్రీతింగ్ ప్రాబ్లం లాగా అలాగ అనిపించింది. నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. ఎందుకు నాకు ఆపరేషన్ జరిగిన తర్వాత ఇలాగూ ఏ పని చేసుకోలేకపోవడం, అలసట, ఏదైనా కొంచెం పని చేసినా కూడా చాలా అలసటగా అనిపించేది. నేను మామూలుగా ఆపరేషన్ జరగక ముందు అయితే చాలా పని నేను స్పీడ్గా చేసుకునేదాన్ని. ఇల్లు కూడా చాలా నీట్గా అలా ఉంచుకునేదాన్ని. ఆపరేషన్ అయిన తర్వాత పని చేసుకోలేక ఎక్కడ పెట్టేసేసుకోవడం నాకు చాలా అనీజీగా అనిపించేది. నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదే. పిల్లల్ని కూడా వాళ్ళు గబ్బాలని ఏదైనా అడిగి వాళ్ళు ఏదన్నా మమ్మీ నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టు అన్నా కూడా కొన్ని సందర్భాల్లో చేయలేక అంటే నాకు అలసిపోయి చాలా నీరసంగా అనిపించేది. ఓవర్ వెయిట్ వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎవరి ప్రాబ్లం ఏంటన్నది అర్థం అవ్వలేదు. అర్థం అవ్వనప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం వల్ల డాక్టర్స్ ఏమన్నారంటే, నన్ను ట్రీట్ చేసిన డాక్టర్, నువ్వు వెయిట్ తగ్గాలి, నువ్వు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నీకు ఇలాగ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. నేనైతే ఏ డైటు నేను ఫాలో అవ్వలేదు. కాకపోతే ఏంటంటే నేను ఫుడ్ అనేది చేంజ్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు మామూలుగా నేను రైస్ తినేదాన్ని. అలాంటిది ఒక 1 month వరకు నేను రైస్ అనేది ముట్టుకోకూడదు. అంతా అంటే 30 days నేను అనుకున్నాను. ఒక 30 days మాత్రం రైస్ అనేది అస్సలు ముట్టుకోవద్దు. ఈ 30 daysలో ఏంటంటే అంటే ఇది కూడా నాకు ఎలా ఐడియా వచ్చిందంటే, నేను మా అత్తోళ్ళ అమ్మాయికి ఫోన్ చేశాను. జనరల్గా ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నప్పుడు తన విషయాలన్నీ నాతో షేర్ చేసిందనమాట. మేము ఇలాగూ అండుకొరలు, సాంబులు, ఊదలు అనేవి ఒక పూట తింటున్నాము. ఆ తినడం వల్ల మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి, మాకు ఉన్న హెల్త్ ఇష్యూస్ పోయినాయి. ఒకసారి నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ఒకవేళ నువ్వు కూడా ఆ ఫుడ్ అనేది తీసుకుంటే కనుక నీకు కూడా ఉన్న హెల్త్ ఇష్యూస్ పోతేమో ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి అని ఆవిడ సజెషన్ అయితే చేశారు. మా అత్తోళ్ళమ్మాయి సజెషన్ చేయడం వల్ల నేను అయితే అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు, ఎలా వండుకోవాలో కూడా నాకు తెలియదు. అయితే నేను సర్లే అని చెప్పేసి ఒక పావు కేజీ వరకే నేను అండుకొరలు, సాములు, ఊదలు, అరికులు ఈ 5 అయితే నేను తెచ్చి పెట్టుకున్న తర్వాత వాటిని చూస్తుంటే నాకు అసలు ఈ ఫుడ్ ఎలా తినబుద్ధి అయ్యిద్ది, అసలు ఎలా వండుకోవాలి, ఎలాగ దీన్ని మెయింటైన్ చేసుకోవాలని అనేది అర్థం అవ్వక నాకు ఒక 4 రోజులు అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పడేసేసాను.
నెల రోజుల తర్వాత అయితే నా ప్రాబ్లమ్ అసలు ఎక్కువైపోతుంది. అసలు నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా అయితే అస్సలు అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మా అమ్ములకే ఫోన్ చేశాను. ఫోన్ చేసి అసలు ఇది ఎలా వండాలి ఏంటి అంటే తను చెప్పింది. మార్నింగ్ ఇలా నానపెట్టుకొని ఒక పూటంతా నానపెట్టుకొని జస్ట్ అన్నం వండుకున్నట్టే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని అన్నం వండుకున్నట్టు వండుకొని ఇంకా నీకు ఇంట్లో వండుకుంటావు కదా ఆ కూరలన్నీ కలుపుకుని తినొచ్చు అని చెప్పింది. సర్లే అని చెప్పేసి ఫస్ట్ డే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచి ఒక టీ గ్లాస్ అండి. ఆ టీ గ్లాస్ నేను అంటే ఒక 2 రోజులు కొరలు వండేదాన్ని, 2 రోజులు అండు కొరలు, 2 రోజులు సాములు, 2 రోజులు అరికెలు, 2 రోజులు ఊదలు, అలాగూ 2 డేస్కి ఒక ఐటమ్ అనేది మార్చుకోవడం జరిగింది. ఒక టీ గ్లాస్ మాత్రం నానబెట్టేదాన్ని. మార్నింగ్ లేచి ఒకసారి వాష్ చేసేసి మంచి వాటర్ అందుట్లో పోసి ఒక మధ్యాహ్నం వరకు మనం ఎప్పుడైతే తింటామో అన్న టైం వరకు నానబెట్టి ఇంకొక అరగంట గంటలో తింటాం అనంగా పొయ్యి మీద పెట్టేసి అది బాగా మెత్తగా ఉడికే వరకు ఎక్కువ వాటర్ పోసుకుని ఉడకబెట్టేసుకుంటేదాన్నండి. అన్నంలాగా ఉడకబెట్టేసుకుని ఇంట్లో పిల్లలకి క్యారేజీలు కడతాం కదా, ఇంకా ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూర అందుట్లో వేసుకుని తినేదాన్ని. ఒక 2-3 డేస్ మాత్రం ఏదో గట్టి తింటున్న ఫీలింగ్ అయితే ఉంది. చాలా గట్టి తిన్న ఫీలింగ్ అయితే ఉందండి. నాకు అసలు అయితే నచ్చేది కాదు. ఒక పూట మాత్రం పగలు తింటే ఒక పూటే తినేదాన్ని రోజు మొత్తంలో. ఈ కొరలు అండ్ ఈ కొరలకు సంబంధించినవి అయితే మాత్రం ఒక పూటే తినేదాన్ని. ఇంకా రెండో పూట ఏంటంటే గోధుమ రవ్వని ఒక సంగట్లాగా ఉడకపెట్టేసుకొని ఆ గోధుమ రవ్వలో ఏ కర్రీ ఉంటే కర్రీ, లేకపోతే పచ్చడి ఉంటే పచ్చడి, ఏదో ఒకటి వేసుకుని తినేసేసేదాన్ని. నాకు బెనిఫిట్ ఏంటంటే నేను ఒక్కదాన్ని అయితే మాత్రం 30 రోజులు ఉండలేకపోయేదాన్ని. నాతో పాటు మా వారు కూడా జాయిన్ అయ్యారు. ఇక నేను మా వారు అనమాట. ఇంకా ఒక పూట కొర్రలన్నం లేకపోతే సాములు అలాగే ఏది ఉంటే అదే. ఒక పూట మాత్రం కంప్లీట్గా ఒక టీ గ్లాస్ ఉడకబెట్టుకొని ఆ టీ గ్లాస్ రైసే నేను మా వారికి సరిపోయేది. ఒక పూట మాత్రం గోధుమ రవ్వ ఉంటే గోధుమ రవ్వ ఉడకబెట్టుకుని తినేవాళ్ళం. ఒక్కొక్కసారి ఈ గోధుమ రవ్వ అనేది రోజు మనకి వేడి చేసిద్ది కాబట్టి గోధుమ రవ్వతో ఎక్కువ తినబుద్ధి కాకపోతే బ్రెడ్ ఉండేది. బ్రెడ్ తెచ్చుకునే వాళ్ళం. ఆ బ్రెడ్కి జామ్ రాసుకుని ఒక 2-3 స్లైసెస్ల కింద జామ్ రాసుకుని ఆయన నేను తినేసేసి మజ్జిగ తాగి నైట్ పడుకుని పోయేవాళ్ళం. గోధుమ రవ్వన్న స్కిప్ చేసే వాళ్ళం కానీ ఈ కొరలు ఓదులు మాత్రం స్కిప్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే అవి 2 డేస్కి ఒకసారి ఐటెం మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉండిద్ది అనమాట. దానివల్ల తినే కొద్దికి అలా అలవాటైపోయింది. అలాగూ నెల రోజులు మేము అయితే తినటం జరిగింది. కానీ మధ్యలో ఏంటంటే అవి తిన్నప్పుడు కొంచెం మనకి పడకపోవడం జరిగిద్ది. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో ఎవరికి పడదు, అంటే మన శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. కొంతమందికి ఏంటంటే అది తింటున్నప్పుడు కొంతమందికి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, కొంతమందికి ఏంటంటే మోషన్స్ అయిపోతాయి అంట. అది నాకు తెలీదు. నాకైతే అది తినడం స్టార్ట్ చేసిన ఒక 10 రోజులకి ఫుల్ కడుపులో నొప్పి. ఎంతలా అంటే అమ్మో ఇంకా నాకు ఏదో అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే మనసులో ఉంది. లోపల మెలిపెట్టేసేసి కడుపులో నొప్పి మోషన్స్ అయిపోయేవి. చాలా అంటే నాకు ఏం జరుగుతుంది అన్నది అర్థం అయ్యేది కాదు. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఒక 2-3 డేస్ అయితే చాలా మనసులో బాధ పెట్టేసుకున్నాను. నాకు ఏదో అయిపోయింది. నేను రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నాను కదా, సో 1 ఇయర్ అయింది ఆపరేషన్ చేయించుకుని. ఒకవేళ ఆపరేషన్లో తేడా జరిగిందేమో, దానివల్ల నాకు ఇలాగ అనిపిస్తుందేమో అని చెప్పేసి చాలా కంగారు పడిపోయి అమ్మో అంటే మా వారికి అయితే నేను షేర్ చేసుకోలేదు. కానీ నాలో నేను బాగా బెంగ పెట్టేసుకుని మదన పడిపోయాను. ఒక 4 డేస్ డీప్గా ఆలోచించి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా అది అమ్ములు ఫోన్ చేసింది. నార్మల్గా మేము ఫోన్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం, అన్ని జనరల్గా ఈ విషయాలన్నీ అంటే ఫుడ్కి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు దానికి చెప్పానమాట, ఏంటి ఇలా ఉంది నా పరిస్థితి అని అంటే అప్పుడు అది చెప్పిందనమాట. స్టార్టింగ్లో ఎవరికైనా అలాగే ఉండిద్దే, కొంతమందికి ఏమో మోషన్స్ అవుతాయి, కొంతమందికి ఏమో మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, నీకైతే ఇలాగా నీకైతే మోషన్స్ అవుతున్నాయి అనమాట. కాకపోతే అది ఒక 4-5 డేస్ వరకే అలా ఉండిద్ది, తర్వాత మళ్ళీ నీ బాడీ అది అలవాటు చేసేసుకుంటుంది. ఇప్పుడు నీకు అంటే నువ్వు స్టార్ట్ చేస్తావు కదా, ఈ మధ్యలో వదిలిపెట్టు మాకు, నువ్వు అది కంటిన్యూ చేసేసాయి అని చెప్పేసి అంది. నిజంగా నేను 30 డేస్ ఈ జొన్నలు, కొర్రలు, ఊదలు, సాములు ఏదైతే ఉన్నాయో అవి నేను ఆ ఫుడ్ తినటం వల్ల 80 kgs దాకా ఉన్న నేను
నిదానంగా అంటే ఒకేసారి తగ్గడం అయితే జరగదు కానీ నిదానంగా తగ్గుకుంటూ వచ్చానండి. వెయిట్ లాస్ అనేది నిదానంగా జరుగుకుంటూ వచ్చింది. స్టార్టింగ్ అయితే నాకు 30 డేస్ కంప్లీట్ అయ్యేసరికి దగ్గరగా నేను ఒక 6, 7 కేజీస్ అయితే తగ్గాను. అంటే నన్ను చూసిన వాళ్ళైతే ఏంటి తగ్గిపోయావు, బాగా సన్నగా అయ్యావు అని చెప్పేసి అనటం స్టార్ట్ చేశారు. అలా నేను 30 డేస్ వరకే పెట్టుకున్నాను. 30 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ ఫుడ్ అయితే తీసేసుకున్నాను. అలా నార్మల్ ఫుడ్ తీసుకున్నా కూడా నేను తగ్గుతూనే ఉన్నాను. ఇప్పటికైతే కంప్లీట్గా నేను 56 కేజెస్ అయితే నేను ఇప్పుడు ఉన్నాను. నేను చెక్ చేసుకుంటే అంటే 56 కేజెస్ అయితే నేను ఉన్నాను. నాకు ఇప్పుడైతే చాలా తేలిగ్గా ఉంది. నా బాడీ అనేది వెయిట్ లాస్ అయ్యి నా బాడీ అనేది చాలా తేలిగ్గా ఉంది. నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, అలాగే అరికాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఏదైతే ఉందో నడుము నొప్పి కానీ, వెన్నుపూస నొప్పి కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గినాయండి. కొంచెం యాక్టివ్గా ఉండడం అనేది, అంటే ఎక్కువగా చురుగ్గా పని చేసుకోవడం, పని దగ్గర కొంచెం భయపడకుండా పని చేసుకోవడం, చక్కగా అన్నీ ఏదైనా ఫాస్ట్గా చేసుకోవడం అన్నీ అలా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పటికిప్పుడు నేను చూసుకుంటే చాలా తగ్గానండి. నిజంగా నా ప్రీవియస్ వీడియోలో నేను ఎంత లావున్నానో పాత వీడియోలో చూస్తే తెలిసిద్ది. అంటే ఒక వీడియోలో అయితే నేను చాలా లావున్నాను. అది ఏ వీడియో అంటే అనుకోకుండా అప్పటికప్పుడు అలా అని ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో నేనైతే చాలా లావుగా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి నేను చాలా తగ్గానండి. అందుకని చెప్పేసి ఎవరైనా అంటే నాకులాగా డెలివరీ అయిన తర్వాత లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇలా వెయిట్ వచ్చేసేసి ఎలా తగ్గించుకోవాలో తెలియక నాకులాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసేసి అలా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశానండి. మీకు ఏదైనా హెల్ప్ అయితే కనుక ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.